ఓం నారాయణ ఆదినారాయణ. అవధూత స్వామి అద్భుత చరిత్ర. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి దివ్య చరితామృతం. రచనా సేకరణ శ్రీ మద్దూరు శ్రీనివాసులు గారు. ప్రచురణ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమము. గాత్రం గంటి రేవతి. పర్యవేక్షణ మండవ రవికాంత్. అధ్యాయము 12. మొదటి భాగం. అవధూత స్వామి మరో అద్భుత లీల. 3 రోజుల సమాధి స్థితిలో స్వామివారు. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి లీలలు అనంతం. అలాంటి లీలల్లో ఇదొక అద్భుతమైన లీల. శ్రీ స్వామివారు 3 రోజుల పాటు సమాధి స్థితిలోనే ఉన్నారు. ఆ 3 రోజులు స్వామివారి శరీరంలో ఎలాంటి చలనం లేదు. 4వ నాడు స్వామివారి యథావిధిగా సమాధి స్థితి నుంచి బయటకొచ్చారు. శ్రీ స్వామివారు సోమశిల పరిసర ప్రాంతాల్లో పర్యటించే రోజుల్లో ఈ అద్భుతాన్ని ప్రదర్శించారు. అయ్యా, నేను సముద్ర స్నానానికి వెళ్ళి 3 రోజుల తర్వాత తిరిగి వస్తాను. అంతవరకు నా శరీరాన్ని కాపాడుతూ ఉండండి అని చెప్పి స్వామివారు సమాధి స్థితిలోకి వెళ్ళారట. అంతే. అప్పటి నుంచి స్వామివారి శరీరంలో ఎలాంటి చలనం కనిపించకపోవడంతో శిష్యులు ఎంతో ఆందోళన చెందుతూ ఆవేదనతో అలాగే ఆ 3 రోజులు వేచి చూచారట. స్వామివారు తాను చెప్పినట్లుగానే తిరిగి 4వ రోజున సమాధి స్థితి నుంచి కళ్ళు తెరిచారట. ఇలాంటి పరమాద్భుత సంఘటన షిరిడీ సాయి విషయంలో కూడా జరిగిందని, సాయినాథుడు తన శిష్యుడైన మహల్సాపతి తొడపై 3 రోజులు సమాధి స్థితిలోకి జారుకుని 4వ నాడు ప్రపంచానికి దర్శనమిచ్చారని పూర్వగ్రంథాల్లో ఉంది. ఇలాంటి అసామాన్య లీలలు అవధూతులకు సొంతం. ఆత్మను పరమాత్మతో లయం చేయగలిగే యోగులు, అవధూతలు తరచూ ఇలాంటి సమాధి స్థితిలో ఉంటారని, ఆ సందర్భాల్లో వారు ఆ పరమాత్మలో లీనమవుతుంటారని ఉపనిషత్తులు స్పష్టం చేస్తున్నాయి. ఆత్మ అంటే బాహ్యాత్మ, అంతరాత్మ, పరమాత్మ అని ఆత్మకు 3 రూపాలున్నాయని, జీవునితో కలిసి ఉండేది బాహ్యాత్మ అని, ఆ జీవునికి అన్ని విషయాలను గ్రహించగలిగే శక్తినిచ్చేది అంతరాత్మ అని, సర్వమంతటా వ్యాపించి ఉన్న ఆత్మే పరమాత్మ అని ఆత్మోపనిషత్ పేర్కొంటుంది. ఆ పరమాత్మే ఉపాసించదగిన భగవంతుడని, సమస్త జగద్రూపంలో కూడా ఆ పరబ్రహ్మమే ప్రకాశిస్తున్నదని చెప్తూ, జగత్తు లేదు, సంసారం లేదు. అయితే జగత్తు సత్యంగా కనిపించడమే సంసారాన్ని కలిగిస్తుంది. అందువల్ల వ్యవహారంలో మాత్రమే సంసారం సత్యమన్నట్లుగా కనపడుతుంది. పరమార్థంలో సమస్త సంసారం ఒక మాయే. అందులో ఉన్నదంతా మట్టే. అయినా ఆకారం వల్ల కుండ అంటే ఘటం లాగా కనిపిస్తుంది. అది కేవలం ఘటము అని తెలుసుకోవాల్సింది. ఆత్మను పోల్చి చెప్పేందుకు ఇంతకన్నా మరొక ప్రమాణం లేదు అంటోంది ఆ ఉపనిషత్తు. బ్రహ్మవేత్తలైన వారు మాత్రం తామే బ్రహ్మ అని అనుభవంలో తెలుసుకుంటారు. అంతేకాదు, బ్రహ్మవేత్త శరీరం కలిగి ఉన్నా శరీరం లేనివాడని, పరిచ్ఛిన్నుడు కానివాడై ఉన్నా అన్ని చోట్లకు వెళ్ళగలుగుతాడని, ప్రియాప్రియములందు శుభాశుభములందు నిర్లిప్తంగానే ఉంటాడని, పాము కుబుసాన్ని విడిచిపెట్టినట్లుగా దేహభ్రాంతిని వీడి ఆత్మస్వరూపుడై ఉంటాడని, అట్టి బ్రహ్మవేత్త సాక్షాత్తు ఆ పరబ్రహ్మే అవుతాడని మన ఉపనిషత్తులు స్పష్టంగా చెప్తున్నాయి. అందరూ ఉపాసించదగిన ఆ పరమాత్మను పొందాలంటే ప్రాణాయామంతోనూ, ప్రత్యాహారంతోనూ, లేకుంటే ధారణ ధ్యానములతోనూ, అదీ కాకుంటే సమాధి యోగంతో పొందవచ్చని ఆత్మ పరమాత్మల స్థితులను ఆత్మోపనిషత్ అద్భుతంగా వివరిస్తోంది. అదేవిధంగా ఓం అష్టపాదం శుచిం హంసం త్రిసూత్రమణుమవ్యయం త్రివత్మానం తేజసోహం సర్వతః పశయన్న పశ్యతి భూతసమ్మోహనే కాళి భిన్నే తమసి వైఖరి అంతః పశ్యంతి సత్వస్థ నిర్గుణం గుణగుహ్వరి అంటూ ఆ పరమాత్మను భక్తి జ్ఞాన కర్మ మార్గాల్లో అనుభవైక వేద్యం చేసుకోవాలే కానీ ప్రత్యక్షంగా చూడలేమని మంత్రికోపనిషత్ అనే మరో ఉపనిషత్తు సుస్పష్టం చేస్తోంది. ఇక్కడ భక్తి అంటే భగవంతుడే సర్వాంతర్యామి అనే ఎరుకతో ఆ పరమాత్మకు ప్రణమిల్లడం. జ్ఞానం అంటే విశ్వంలోని సకలాన్ని ఒకే మాదిరిగా చూడడం.
కర్మ అంటే ఆధ్యాత్మిక నిష్ట ప్రకారం చేసేది అని అర్థం చెబుతున్నాయి ఉపనిషత్తులు. ఆ పరమాత్మ నిర్గుణుడైనప్పటికీ గుణరూప గుహలో స్థితుడై ఉన్నాడని, సాత్విక గుణవంతులు మాత్రం తమ అంతఃకరణంలోనే పరమాత్మను దర్శించుకుంటారని, ధ్యానం ద్వారా మాయలో ఉన్న మర్మం తెలిసి అసలైన దైవజ్ఞానంతో ఉంటారని ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఏ రకంగా నీటి బుడగలు నీటిలోనే పుట్టి మళ్ళీ ఆ నీటిలోనే లీనమవుతాయో, అదేవిధంగా ఈ సమస్తమంతా ఆ పరమాత్మలోనే పుట్టి ఆ పరబ్రహ్మలోనే మళ్ళీ లయమవుతుందని, ఏ బ్రహ్మవేత్త అలా ఆ పరబ్రహ్మను తెలుసుకొని ఆ బ్రహ్మలో లీనమవుతాడో అట్టివారు అవ్యక్త రూపంలో సునిశ్చితంగా సుశోభితుడవుతాడని పేర్కొంటుంది. ఎవరైతే నేనే బ్రహ్మను అని నిశ్చయం చేసుకొని సమాధి స్థితిలో లీనమై ఉంటారో వారే యతి స్వరూపుడైన యోగి అని నిరాలంబోపనిషత్తు కూడా స్పష్టం చేస్తోంది. అందువల్ల సమాధి స్థితి అన్నది యోగులకు, అవధూతలకు ఒక దివ్యమైన వరం. అలా ఆత్మను పరమాత్మలో లీనం చేసే అద్భుతమైన స్థితిని సమాధి స్థితి అంటారు. ఆ స్థితిలోనే వారు తమ మనసును భగవంతునితో లీనం చేస్తుంటారు. ఇది మహాత్ములైన అవధూతలకు, యోగులకు సర్వసాధారణమైన విషయం. అసలు సమాధి అనే పదానికి మనోలయ స్థితి అని అర్థం చెప్తున్నాయి నిఘంటువులు. అందువల్ల మనస్సును భగవంతునిపై లయం చేయడాన్నే సమాధి అంటారన్నది స్పష్టం. అందులోనూ యమము, నియమము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యానము, ధారణము, మరణము, సమాధి అనే అష్టాంగ యోగాల్లో సమాధి కూడా ఒకటి అని మన ధర్మశాస్త్రాల్లో ఉంది. శ్రీ శంకరాచార్యుల వారు కూడా తన శివ మానస పూజా స్తోత్రంలో నా ఆత్మే నీవు, నా శరీరమే నీ ఇల్లు, నిద్రే నా సమాధి స్థితి అంటూ ఆ పరమేశ్వరుని భక్తితో ఆత్మదర్శనం చేసుకుని ఆ భగవంతుని అర్చించుకునేవారు. ప్రాచీన కాలం నుంచి నేటి కాలం దాకా ఇలా ఎందరో యోగులు, అవధూతలు, సర్వసంగ పరిత్యాగులు, దైవాంశ సంభూతులందరూ కూడా తాము భగవంతుని నేరుగా దర్శించాలని భావించినప్పుడల్లా అలా సమాధి స్థితిలోకి వెళ్తుంటారని మన ప్రాచీన గ్రంథాలు చెప్తున్నాయి. అదేవిధంగా భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు కూడా అలాంటి అపూర్వము, అమోఘము, అత్యద్భుతము అయిన ఆ సమాధి స్థితిలోనే 3 రోజులు ఉండడం, ఆ సందర్భంలో స్వామివారి శరీరాన్ని భక్తులు కాపాడుకోవడం, అచేతనంగా సమాధి స్థితిలో ఉన్న స్వామివారి శరీరంలో 4వ రోజు కదలిక రావడం ఎంత అద్భుతమో కదా. ఆ స్థితిలో స్వామివారిని దర్శించుకొని స్వామివారి లీలను కళ్ళారా చూసిన ఆ భక్తులు లేదా శిష్యులు ఎంత పుణ్యాత్ములో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవన్నీ అవధూతల లీలలే తప్ప మరొకటి కాదు. అవధూతలంటే అద్భుతాలకు మారుపేరేమో అనిపిస్తుంది. ఏదేమైనా ఇలాంటివన్నీ సాధువులు, యోగులు, అవధూతలు అరుదుగా ఆచరించే ఇలాంటి నియమనిష్టలను కూడా లోకానికి తెలియజెప్పడానికి బహుశా భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు ఆ లీలను ప్రదర్శించి ఉంటారేమో మరి. స్వామివారు మహాసమాధికి 3 సంవత్సరాల ముందు నుంచి కూడా మరింత ఎక్కువగా ఇలాగే ఒక విధమైన సమాధి స్థితిలోనే ఉండేవారు. ఎప్పుడూ ధ్యానంలో, పరధ్యానంలోనే ఉండేవారు. ఇది రాత్రో పగలో తెలియడం లేదయ్యా, ఇప్పుడు పొద్దెంతో అని అడుగుతుండేవారు తమ శిష్యులను. ఇలాంటివి శ్రీ వెంకయ్య స్వామివారి చరిత్రలో కొల్లలుగానే ఉన్నాయి. అవన్నీ పూర్వగ్రంథాల్లో ఎంతో విశదంగా ఉన్నాయి కూడా. మరో విచిత్రం చూడండి. 1960 ప్రాంతంలో స్వామివారు పెన్నబద్వేలు తిప్ప మీద ఉన్న రోజుల్లో ఒక్కోసారి సోమశిల ఆశ్రమం పక్కన ఉన్న ఒక కొండ మీదకు వెళ్ళేవారు. అక్కడంతా పసుపు కుంకుమలు చల్లి వచ్చేవారు. పలుసార్లు స్వామివారు అదే పనిగా అక్కడికి వెళ్ళి వస్తుండటంతో శిష్యులకు స్వామివారు ఎందుకు అలా చేస్తున్నారో అర్థం కాలేదు. ఒకసారి వారు స్వామివారిని ఆ విషయం ప్రస్తావిస్తూ అలా చేయడంలో ఏమన్నా పరమార్థం ఉందా స్వామి అని అడగ్గా, పెంచెలకోన నుంచి తీగ నడుస్తూ ఉండలా అయ్యా, ఇక్కడ పూజలు బాగా జరుగుతాయి. కొద్ది కాలంలోనే ఇక్కడ నరసింహస్వామి దేవళం కడుతుల్లేదా అయ్యా అన్నారు. అందుకే స్వామివారు శుభాన్ని కోరుకుంటూ పసుపు కుంకుమలు చల్లి వచ్చేవారు. ఆ తర్వాత స్వామివారు చెప్పినట్లుగానే 1967 నాటికి ఆ ప్రాంతంలోనే
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నిర్మాణం జరిగింది. చిత్రం ఏమిటంటే, లక్ష్మీ నరసింహుని విగ్రహ ప్రతిష్టాపనకు హోమగుండం వేసి తొలి పూజలు నిర్వహించింది కూడా భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారే. నేటికీ ఆ దేవాలయం నిత్యం భక్తుల రాకపోకలతో కళకళలాడుతూ అందరి పూజలు అందుకుంటోంది. ఈ దేవాలయానికి వచ్చి ఆ భగవంతుని సేవించిన వారికి వారి కోరికలు నెరవేరుతాయని, వారి జీవితంలో శుభాలు కలుగుతాయని కూడా వెంకయ్య స్వామి వారు అభయమిచ్చి భక్తులను అనుగ్రహించారు. ఈ విధంగా దైవాంశ సంభూతుడైన అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారు ఈ దైవ కార్యాలన్నిటినీ స్వయంగా దగ్గరుండి మరీ నిర్వహించడం ఎంతైనా విశేషం. ఇక్కడ దేవస్థానం వెలుస్తుందని ఎన్నో ఏళ్లకు ముందే చెప్పిన సర్వజ్ఞులు శ్రీ వెంకయ్య స్వామి వారు. ఇలా అప్రత్యక్ష విషయాలను కూడా ముందుగానే ప్రత్యక్షం చేసుకోగలిగిన దివ్యదృష్టి కలిగిన వారే అసలైన అవధూతలని ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఈ అధ్యాయంలోని తరువాయి భాగాన్ని వచ్చే భాగంలో చెప్పుకుందాం. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ. ఆదినారాయణ.